సూర్యాపేట జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పరిశీలకులు గోలి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగిన పట్టభద్రుల మండల సమావేశం పాల్గొని మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకి రాకేష్ రెడ్డిని శాసన మండలికి పంపాలని అన్నారు. రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. శాసన మండలి సభ్యునికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఈరోజు నూతనకల్లో అదేవిధంగా తుంగతుర్తి హెడ్ క్వార్టర్లో ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ పరిశీలకులుగా విచ్చేసినటువంటి పెద్దలు అన్న గోలి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు సాగడం జరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి 4 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మేధావి చదువుకున్నటువంటి వ్యక్తి బిడ్స్ పిల్లారిలో చదువుకొని అమెరికా వరకు పోయి ఉద్యోగం చేసి స్వరాష్ట్రానికి స్వదేశానికి సేవ చేయాలనేటువంటి సమున్నతమైన లక్ష్యంతో వచ్చినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిర్రు. వారిని తప్పకుండా గెలిపించుకోవాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుని శాసన మండలిలో నిలబెట్టుకోవాలని చెప్పేసి గ్రాడ్యుయేట్స్ అందరూ అనుకుంటా ఉన్నారు. బరిలో నిలబడ్డటువంటి ఇతర పార్టీల నాయకులు ఒకరు ఏనాడు కూడా ఎన్నికల తప్ప మళ్ళీ కనిపించే నాయకుడే కాదు, ఇంకొకరు బ్లాక్ మెయిల్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండి ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదించేటువంటి గొంతును కనుక రేపు శాసన మండలికి పంపితే మనందరినీ కూడా బజార్కి ఇచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే దొంగల ముఠా నాయకునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దొంగ కాబట్టి ఆయన ఏ అభ్యర్థిని ఎంచుకున్నా, అది ఎంపీ అభ్యర్థిని ఎంచుకున్నా, ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంచుకున్నా దొంగలనే దొలాడు